ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇది మరొకసారి రుజువైంది పవన్ కళ్యాణ్ విషయంలో. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్‌ని వైసీపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే వస్తుంది. అయినా కూడా ఎప్పుడూ తాను వెనక్కి తగ్గలేదు. తాను నమ్ముకున్న విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది. ప్రజలు తనను నమ్మే రోజు ఒకటి వస్తుందని ఓపిగ్గా 10 సంవత్సరాల పాటు ఎదురు చూస్తూనే వస్తున్నాడు. సరిగా 2024 ఎలక్షన్‌లో అనుకున్నది జరిగింది. ఎంతలా అంటే తాను పిఠాపురం ఎమ్మెల్యేగా 70,000 మెజార్టీతో గెలవడమే కాకుండా తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీ సీట్లను కూడా గెలుచుకొని సక్సెస్ రేట్‌తో ముందుకు కదులుతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో పోటీ చేసిన సీట్లు గెలవడం అనేది ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ని ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఓడిపోవడం, పడిపోవడం కాదు. ఎప్పటికైనా మనకంటూ ఒక రోజు వస్తుందని ఓపికగా నిలబడేవాడే గొప్పవాడు. వాడికి విజయం వరిస్తుందనేది పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు. పవన్ కళ్యాణ్ అనే నేను ఇక ప్రతి రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని కష్టపడుతూ ముందుకు వెళితే తప్పకుండా సక్సెస్ సాధిస్తామని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన విక్టరీని సాధించి తనను విమర్శించిన వాళ్ళ చేతే ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు.